అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేపు మన రాష్ట్రంలో టీచర్సు, అంగన్వాడీ, ఆర్టీసీ, ఏపీఓలు, పిఓలు అందరూ కలిసి బ్యాట్ల ఓటింగ్ జరుగుతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఏమైందంటే ఎవరైతే ఆర్ఓలు ఉంటారో కాన్స్టిట్యూన్సీ స్థాయిలో వాళ్ళకి అవగాహన లేకుండా వెళ్ళిన వాళ్ళ టీచర్లందరినీ కూడా వీళ్ళందరినీ ఓటర్స్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏంటంటే కన్ఫ్యూజన్ అంటే మా ఆర్డీఓ నర్సీపట్నం ఆర్డీఓ ఉదాహరణ తీసుకుందాం. ఒకడే టిక్కు పెట్టాలంటాడు, ఒకసారి స్వస్తికి మార్క్ వేయాలంటాడు. అసలు ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు మీకు? టిక్కు పెట్టమన్నారా లేదా స్వస్తికి మార్క్ చెప్పమన్నారా? అలా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు అలా చెప్పడం మంచిది కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఆర్ఓస్కి అవగాహన లేకపోవడం వల్ల, ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ముందు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ ఆర్ఓస్కి ట్రైనింగ్ ఇవ్వండి సార్. ఎలక్షన్లో కూడా అలాగే కింద మీద పెడితే ఓటర్లు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి దీని మీద చర్య తీసుకోమని చెప్పి కోరుకున్నాను. అంచేత మీరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మా ఆర్డీఓ గారు ఏమంటారంటే స్వస్తికి మార్కు వేయచ్చు, టిక్కు కూడా పెట్టవచ్చు అంటాడు. అదే కూర్చున్నది మాకు కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. అంచేత స్వస్తికి మార్కు టిక్కు కూడా పెట్టచ్చు అని చెప్పి మాకు ఒక లెటర్ ఇవ్వండి. మాకు ఆధారం ఉండాలి కదా. రేపు ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఆ ఓట్లు మీరు క్యాన్సిల్ చేస్తే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అంటే ఒక లెటర్ ఇవ్వండి. సో మాకు ఎన్నికల కమిషన్ నుంచి డైరెక్షన్ వచ్చింది, 2 టిక్కు పెట్టుకోవచ్చు, స్వస్తికి మార్క్ ఇచ్చని ఇస్తే ఓకే, మాకు అభ్యంతరం లేదు. అంటే ముందు మీరు ట్రైనింగ్ అవ్వండి. ఎన్నికల కమిషన్ రూల్స్ అయితే స్పష్టంగా చదవండి. చదివిన తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అందుకని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి దయించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి.